ప్రైజ్ లార్డ్ అందరికీ. రేబెలే కొందో రేబా షకల రమందో రోషో రేకెమే కొందో రేబా షక రమలో రిమమం దెమ్మెలే కొందో రేబా షకెమెలే హిందరబా షకెమే. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ మాట ఇస్తున్నాడు. ఈరోజు ఎవరెవరైతే వీడియోని వాచ్ చేస్తున్నారో దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. నువ్వు అనుకోవచ్చు నా జీవితంలో ఇంకా ఆలస్యం అవుతుంది, అందుకని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఎజికేల్ గ్రంథము 12:25 28 ఉంది. దేవుడు నీ జీవితంలో ఆలస్యం చేయడు. ఎక్కడైతే నీ జీవితంలో ఆలస్యం అవుతుందో దేవుడు దాన్ని తొందర పెట్టబోతున్నాడు. అంటే ఆ వాగ్దానము నీ జీవితంలో వేగంగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యంలో శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి నీలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆ వాగ్దానం దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము దేవుడు తొందరగా వేగంగా నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో బలంగా పనిచేయబోతున్నాడు. అంటే దేవుడు నీకు ఇచ్చిన ప్రతి కళ, ప్రతి దర్శనము, ప్రతి ప్రవచనము, ప్రతి వాగ్దానము నీలో ఉంది. అది నీలో ఉంది కాబట్టి నీలో ఏమవుతుంది? వాగ్దానం ఎదుగుతుంది. ఎల్లప్పుడూ ఈ వాగ్దానం ఎదుగుతుంది కాబట్టి నీ జీవితంలో ఎక్కడైతే విడుదల కావాలని ప్రార్థన చేస్తున్నావో ఆ విషయంలో నువ్వు గొప్ప విడుదల చూడబోతున్నావు. దేవుని యొక్క బలమైన శక్తిని నువ్వు అనుభవించబోతున్నావు. దేవుని యొక్క కృపని నువ్వు అనుభవించబోతున్నావు. దేవుని యొక్క దయని నువ్వు అనుభవించబోతున్నావు. దేవుడు నీతో ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. నీ జీవితంలో ఎల్లప్పుడూ దేవుడు ఉన్నాడు. దేని విషయంలో భయపడొద్దు అంటున్నాడు. ఎక్కడైతే ఆలస్యం అవుతుందో, ఎక్కడైతే మనుషులు నీ ఆలస్యాన్ని చూసి హేళన చేస్తున్నారో దేవుడు ఆ ఆలస్యంలో నుంచి గొప్ప మహిమ తీయబోతున్నాడు. ఆ మహిమ దేవుడు నీలో నుంచి తీసినప్పుడు నువ్వు అనేకులకి ఆశీర్వాదంగా ఉండబోతున్నావు. నీలో నుంచి బలమైన మహిమని దేవుడు తీయబోతున్నాడు. ఆ మహిమని అందరూ ఎప్పుడైతే నీ పక్కనున్న వాళ్ళు ప్రతి ఒక్కరు, నీ కుటుంబము, నీ స్నేహితులు, నీ బంధువులు ప్రతి ఒక్కరు నీలో నుంచి తీసే మహిమని చూసి ఆశ్చర్యపోయి నీ దేవుడు నిజమైన దేవుడు అని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఈ దేవుడు నిజమైన దేవుడు. నిన్ను పట్టుకున్నాడు, నీ హస్తాన్ని పట్టుకున్నాడు. అందుకని ఈ వాగ్దానము దేవుడు నీలో పెట్టినాడు. ఎందుకంటే ఈ వాగ్దానము సృష్టి కంటే బలమైనది. God's promises are greater than the creation. అంటే సృష్టి కంటే ప్రశస్తమైనది దేవుని ఒక వాగ్దానము కాబట్టి ఆ వాగ్దానము నీలో ఉంది. అందుకని దేవుడు బైబిల్లో చూసుకుంటే అబ్రహాము ఎప్పుడైతే మెల్కిజెదెక్ అబ్రహాం దగ్గరికి వస్తాడో అబ్రహాం అంటాడు మెల్కిజెదెక్ని, నువ్వు నన్ను ఆశీర్వదించే అవసరం లేదు. ఎందుకంటే అబ్రహాము దగ్గర దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది, దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి. అందుకనే వాగ్దానాలు చాలా ప్రశస్తమైనది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నీతో ఉండును గాక.